ఇంటి కోసం ప్లాన్ వేసుకుంటాం, కారు కోసం ప్లాన్ వేసుకుంటాం, బడ్జెట్ సదుపాయాల వంటివన్నీ చూసుకొని చర్చించుకొని మరీ నిర్ణయం తీసుకుంటాం. మరి మన జీవితంలో అపూర్వమైన అతి మధురమైన ఘట్టం గర్భధారణ గురించి ఇంకెంత శ్రద్ధ చూపాలి, ఎంత ముందుగా సన్నద్ధం కావాలి? గర్భధారణ ఆషామాషీ వ్యవహారం కాదు. భార్యాభర్తల శారీరక మానసిక పరిపక్వత, జీవనశైలి వంటి పలు అంశాలు దీనిపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. తల్లికి కొన్ని రకాల పోషకాలు లోపిస్తే పిండం ఎదుగుదల దెబ్బతినవచ్చు. తండ్రి కాల్చే సిగరెట్లు, తాగే మద్యం వంటివి పుట్టబోయే బిడ్డ భవిష్యత్తును నిర్ణయించవచ్చు. కాబట్టి పండంటి పాప ఈ సంపూర్ణ ఆరోగ్యంతో నట్టింట్లో గంతులెయ్యాలంటే గర్భధారణకు ముందు నుంచే తగు జాగ్రత్తలు తీసుకోవటం, పూర్తి స్థాయిలో సన్నద్ధం కావటం చాలా అవసరం. పండంటి బిడ్డ కోసం పక్కా ప్రణాళిక ఎలా ఉండాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రీనేటల్ కేర్ అంటే ఏంటి? దీని ప్రాధాన్యం ఏంటి? ప్రీనేటల్ కేర్ అంటే మనము పెళ్లి చేసుకునే ముందు ఏ ఏజ్లో కన్సీవ్ అవ్వడం అన్నది ఇంపార్టెంట్. మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ముందు నన్ను అడిగితే ఇంకా పెళ్లి చేసుకునే ముందే మాస్టర్ హెల్త్ చెకప్ అన్నది ఇద్దరు వధూవరులు కనుక చూసుకొని ఏమైనా డిసీజెస్ ఉన్నాయా ముందే సార్ట్అవుట్ చేసుకొని, సో ఒకవేళ కనుక అన్నీ బాగా ఉంటే మాత్రం మనకి కరెక్ట్ హిమోగ్లోబిన్ 12 grams హిమోగ్లోబిన్, కరెక్ట్ థైరాయిడ్ లెవెల్స్, టార్గెట్ TSH షుడ్ బి 2.5 ఫర్ ఎనీ ప్రెగ్నెన్సీ. సో ఇలా ఉండి HbA1c లెస్ దెన్ 5.4, ఇట్లా షుగర్స్, హిమోగ్లోబిన్, థైరాయిడ్ అండ్ ఆల్సో బ్లడ్ ప్రెషర్ అండ్ ఆల్సో యువర్ బాడీ వెయిట్, BMI మనకి 18 to 24 ఉండేలాగా చెక్ చేసుకుని అప్పుడు కనుక మీరు కన్సీవ్ అవుతే మీకు ఒక హెల్దీ ప్రెగ్నెన్సీ సొంతం అవుతుంది. సో దిస్ ఇస్ కాల్డ్ ప్రీనేటల్ కేర్. గర్భిణీ దశలో క్రమం తప్పకుండా ఎలాంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి? మీకు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన వెంటనే ఫస్ట్ స్కాన్ ఫర్ లొకేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చేయించుకోండి. మనకు హార్ట్ బీట్ రావడానికి ఇది మనకు 4 weeks కల్లా తెలిసిపోతుంది. 6 weeks కల్లా హార్ట్ బీట్ మనకి తెలుస్తుంది. సో సమ్ టైమ్స్ దేర్ కెన్ బి అ రిపీట్ స్కాన్ విచ్ ఇస్ నీడెడ్. సో 6 weeksకి మళ్ళీ మీరు హార్ట్ బీట్కి చెక్ చేసుకోండి. ఆ తర్వాత వన్స్ హార్ట్ బీట్ వచ్చాక మీరు ఏం చేయాలంటే యాంటీనేటల్ ప్రొఫైల్, అందులో మనకి సిరీస్ ఆఫ్ బ్లడ్ టెస్ట్ ఉంటాయన్నమాట ఫాస్టింగ్లో చేసేది. మనకి యూనివర్సల్ గైడ్ లైన్స్ ఫర్ డయాబెటీస్ GDM ఏం చెప్తుందంటే మనకి యాజ్ సూన్ యాజ్ యు ఆర్ ప్రెగ్నెంట్ గో ఫర్ OGTT 75 grams. సమ్ టైమ్స్ ఇఫ్ యూ హ్యావ్ PCOD మీరు ఇంకా ముందే OGTT గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేసుకోమని చెప్తుంది అనమాట. సో అది చేసుకోవటము, బ్లడ్ గ్రూపింగ్ అండ్ ఆల్సో క్రియాటినిన్, HIV, HbSAg, VDRL, HCV అండ్ దిస్ థింగ్ CBP, CUE, ఇవన్నీ PTINR ఇఫ్ నీడెడ్ అండ్ థైరాయిడ్, ఇవన్నీ చెక్ చేసుకొని మీరు మళ్ళీ మీ గైనకాలజిస్ట్ని కలిసి మళ్ళీ తర్వాత 12th weekకి మీకు NT స్కాన్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, దాంతోపాటు పెంటామార్కర్ టెస్ట్ చేయించుకొని అండ్ ఎవ్రీ 6 weeks యూ హ్యావ్ టు రిపీట్ CBP అండ్ CUE. అండ్ మీకు కనుక డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంది అనుకుంటే ఎవ్రీ 6 weeksకి ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ కూడా చేయించండి. సమ్ టైమ్స్ 24 to 28 weeks మధ్యలో OGTT 75 grams మళ్ళీ రిపీట్ చేస్తాము, చేయించుకోండి. అండ్ టిఫా స్కాన్ ఈజ్ షెడ్యూల్డ్ ఎట్ 20 weeks అండ్ ఫీటల్ 2D ఎకో ఈజ్ షెడ్యూల్డ్ ఎట్ 24 weeks. అండ్ ఎవ్రీ 6 weeks బెటర్ గెట్ ఎ స్కాన్. నా దగ్గరకు వచ్చే వాళ్ళకు 2 scans ఎక్కువే అవుతాయి, బట్ దట్ ఈస్ ఓకే. సడన్గా ఉమ్మనీరు తగ్గిపోయింది, మాకు తెలియలేదు, బేబీ కదలట్లేదు, సడన్గా బేబీ డెత్ అయిపోవడం, ఇవన్నీ మనం అరికట్టుకోవాలి అంటే మనము అట్లీస్ట్ వన్స్ ఇన్ 6 weeks ఉమ్మనీరు లెవెల్ ఎంత ఉంది మనం చెక్ చేసుకుంటూ డెఫినెట్గా మనకి మంచి జరుగుతుంది. హై బీపీ, షుగర్, ఫిట్స్ వంటి దీర్ఘకాలిక జబ్బులు ఉన్నప్పుడు గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ మీరు ప్రెగ్నెన్సీ ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని మందులు ఏమంటే మనకి టెరటోజెనిక్ డ్రగ్స్ అంటారు. మనకి ఫిట్స్లో కార్బమజెపిన్, మనకి ఫినెటాయిన్, ఫినోబాబిటోన్, ఇట్లాంటివన్నీ ఏమంటే పిండంలో అవయవ లోపాలు తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ కనుక మీరు అట్లాంటి మందులు వాడుతున్నట్లయితే మీకు ప్రెగ్నెన్సీ అన్నది చాలా ప్లాన్డ్గా ఉండాలి. ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ చేసుకోండి. మీ న్యూరో ఫిజిషియన్ని కలవండి. డాక్టర్ గారు నేను ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలనుకుంటున్నాను, నాకు మందులు మార్చండి అని అడిగితే వాళ్ళే మీకు సేఫ్ డ్రగ్స్ అనేవి చెప్తారు. అట్లానే బీపీ, ACE ఇన్హిబిటర్స్ అట్లాంటివి ఏమన్నా వాడితే కనుక దే విల్ చేంజ్ టు సంథింగ్ విచ్ ఇస్ ప్రెగ్నెన్సీ ఫ్రెండ్లీ అనమాట. అండ్ అట్లానే డయాబెటీస్లో కూడా కొన్ని డ్రగ్స్ మార్చి సింపుల్ మెట్ఫార్మిన్ ఆర్ హ్యూమన్ ఇన్సులిన్ మనకి పెడతారు, చేంజ్ చేసి, సో దట్ పిండంలో అవయవ లోపాలు రాకుండా మనకి కాపాడతారనమాట డ్రగ్స్ మార్చి.
సో ఇలాంటి జాగ్రత్తలు అండ్ దానికి తోడు లైఫ్ స్టైల్ చేంజెస్, ఫుడ్, స్లీప్ ఇలాంటివి కనుక తీసుకుంటే మనకి ఈ దీర్ఘకాలిక జబ్బుల ప్రభావం మనకి ప్రెగ్నెన్సీలో చాలా తగ్గుతుంది. అంటే ఇన్ ఏ గుడ్ వే మనకి ఇట్ ఈస్ బెనిఫిషియల్ అనమాట. అండ్ ఎవ్రీ 6 వీక్స్కి మీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి మందులు డోస్ తగ్గించుకోవాలా పెంచుకోవాలా చెక్ చేసుకుంటూ ఉండాలి. దానికి రిపీటెడ్గా మనము హోమ్ బీపీ మానిటరింగ్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఫిట్స్ అప్పుడు కూడా మనకు కొన్నిసార్లు బీపీ తోటి కో ఎగ్జిస్టింగ్ ఫిట్స్ కూడా రావచ్చు, దాన్నే ఎక్లాంప్సియా అంటాము. సో అట్లాంటి టైంలో కూడా మనం బీపీ అన్నది కంట్రోల్లో పెట్టుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. షుగర్స్ కూడా మనకి హోమ్ గ్లూకోజ్ మానిటరింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక గ్లూకోమీటర్ కొనుక్కొని మనకి ఎండోక్రైనాలజిస్ట్ ఎలా చెప్పారు, ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ ఆర్ పోస్ట్ డిన్నర్ ఎప్పుడు ఎలా చెక్ చేసుకోవాలి. దాంతో స్లైడింగ్ స్కేల్ ఆఫ్ ఆట్రపిడ్ అని ఉంటుంది. సో దానికి ఆట్రపిడ్ మనం ఎట్లా టైట్రేట్ చేసుకోవాలి, డోస్, అవన్నీ మనకి ఈ మానిటరింగ్లో మనకి హెల్ప్ అవుతాయి. తద్వారా మనకి షుగర్స్ పెరగకుండా హోమ్ బీపీ మానిటరింగ్లో గనక ఈ డోస్ ఫలానా డోస్ 100 mg పెడితే సరిపోవట్లేదు, ఇంకా బీపీ 140/90 వస్తుంది అట్లా అనుకున్నప్పుడు మళ్ళీ మీ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ బీపీ డోస్ అన్నది, ఆ మాత్రల డోస్ అన్నది మీరు మార్పించుకోవచ్చు. సో ఇట్లా కాన్స్టెంట్ మానిటరింగ్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. గర్భం ధరించాక థైరాయిడ్, ఎపిలెప్సీ మందుల్ని ఆపేయొచ్చా? వాటి మోతాదులను ఏమైనా మార్చుకోవాల్సి ఉంటుందా? గర్భం దాల్చాక థైరాయిడ్, ఎపిలెప్సీ అన్నవి మనము ఎప్పుడు కూడా స్పెషాలిటీ సూపర్విజన్లో మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. వాళ్ళు మీ ప్రెగ్నెన్సీకి ఏది సూటబుల్లో అది మారుస్తారు. మళ్ళీ తర్వాత డోస్ కూడా మన సిమ్టమ్స్ని బట్టి ఆల్టర్ చేస్తారు. ఈ థైరాయిడ్ అన్నది ప్రతి 6 వారాలకు ఒకసారి పరీక్ష చేసుకుంటూ ఉండాలి, ఫాస్టింగ్లో చేసుకుంటూ ఉండాలి. దానికి తగ్గట్టు డోస్ పెంచటమా తగ్గించటమా అన్నది మనము చెక్ చేసుకోవాలి. మోస్ట్ కామన్ సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం ఈజ్ సమ్టైమ్స్ డేంజరస్. కొన్నిసార్లు బేబీ అన్ఎక్స్ప్లెయిన్డ్గా చనిపోతుంది. చనిపోవడము ఇట్ మే బి బికాస్ ఆఫ్ సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం ఆల్సో. దిస్ హైపోథైరాయిడిజం కెన్ లీడ్ టు బీపీ రావచ్చు మనకి థైరాయిడ్ నుంచి. బీపీ నుంచి అబ్రప్షన్ ప్లెసెంటా, మనకి మాయ అన్నది ఊడిపోవచ్చు బ్లడ్ ప్రెషర్ తట్టుకోలేక. సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడు కూడా మీకు ఎండోక్రైనాలజిస్ట్ ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి, ఏ టెస్ట్ చెప్తే అది చేయించుకోవాలి. గర్భిణీ దశలో ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి? గర్భిణీ దశలో ఆహారపు అలవాట్లు అంటే ఫస్ట్ బయట ఫుడ్ తినకూడదు. ఎప్పుడు కూడా యాపిల్ అండ్ పొమగ్రనేట్, ఒక యాపిల్ ఒక దానిమ్మ అన్నది ప్రతిరోజు మెడిసిన్ లాగా తీసుకోండి. అండ్ ఆల్సో షుగర్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఫ్రూట్స్, మీకు డాక్టర్ ఏది అడ్వైస్ చేస్తే పియర్ ఫ్రూట్ కానీ యాపిల్ ఫ్రూట్ కానీ అట్లా లో స్వీట్నెస్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవాలి. అండ్ హ్యాండ్ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ సోక్డ్, అంటే మనకి 5 ఆల్మండ్స్ కానీ, అంజీర్ ఫ్రూట్ కానీ, లేకపోతే వాల్నట్స్ కానీ ఇవన్నీ సోక్ చేసుకొని హ్యాండ్ఫుల్ తీసుకోండి. పొద్దున సాయంత్రం గ్లాస్ పాలలో కొన్నా కూడా మనకి పెరుగులో ఎక్కువ కాల్షియం ఉండటం, ప్రోబయోటిక్స్ ఉండడము జరుగుతుందన్నమాట. సో పాల బదులు మీరు ఎక్కువ కర్డ్ తీసుకున్నా కూడా పర్వాలేదు. ప్రతి ఒక్కరికి పొద్దున సాయంత్రం 2 గ్లాసులు పాలు ఏం అవసరం లేదు. మీకు ప్రోటీన్ పౌడర్ కనుక సజెస్ట్ చేస్తే హాట్ వాటర్లో కూడా మీరు కలుపుకొని ప్రోటీన్ పౌడర్ని మీరు తీసుకోవచ్చు. ఆల్వేస్ హ్యావింగ్ బ్రౌన్స్ ఇస్ వెరీ గుడ్, లైక్ బ్రౌన్ షుగర్, బ్రౌన్ రవ్వ, బ్రౌన్ బ్రెడ్, బ్రౌన్ రైస్ తీసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో 5 లీటర్స్ ఆఫ్ వాటర్. 5 లీటర్సా అని అంటారు. 5 లీటర్స్ అంటే ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. మీరు బటర్ మిల్క్ తాగినా కూడా మీరు ఫ్లూయిడ్ కిందనే మీరు కౌంట్ చేసుకోవచ్చు. కొబ్బరి నీళ్ళు తాగినా ఫ్లూయిడ్ కిందే కౌంట్ చేసుకోవచ్చు. అండ్ 1 కప్ ఆఫ్ సాలడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ రాత్రి పడుకునేప్పుడు కూడా మీరు బటర్ మిల్క్ ఫ్రూట్ జ్యూసెస్ కన్నా కూడా మీరు బటర్ మిల్క్ అట్లా చేసి పెట్టుకుంటే మధ్యరాత్రి ఆకలి వేసినా కూడా మీరు అవి కొంచెం తాగినా కూడా మన గట్టుకి కూడా చాలా మంచిది. అండ్ ప్రోటీన్ గురించి మాట్లాడాలి అంటే నాన్ వెజిటేరియన్స్ 2 eggs తినొచ్చు ఇఫ్ యూఆర్ నాట్ అ డయాబెటిక్. If you are a diabetic, you can take 2 egg whites or 1 whole egg you can take. తర్వాత 4 మంచి మజిల్ ఉన్న చికెన్ పీసెస్, మనకి కొంచెం గ్రిల్డ్ చికెన్ మనకి 4 పెద్దవి తీసుకుంటే ఇట్ ఈస్ గుడ్. 100 grams ప్రోటీన్ వెళ్తుంది మనకి. అండ్ ఆల్సో 1 piece ఆఫ్ సాల్మన్ ఫిష్. ఇవన్నీ మీరు మార్చి మీరు తింటూ ఉంటే మనకి ప్రోటీన్ సోర్స్ అనేది వెళ్తూ ఉంటుంది. మనం తినే ఆహారంలో ప్రతిరోజు ఆకుకూర పప్పు అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి హిమోగ్లోబిన్ కావాలంటే మనకి ప్రోటీన్ మాయిటీ అండ్ ఐరన్ మాయిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ప్రోటీన్ అన్నది మనకు పప్పు నుంచి వస్తుంది. అండ్ ఆల్సో ఐరన్ అన్నది మనకు ఆకుకూరల నుంచి వస్తుంది. సో ప్రతిరోజు ఆకుకూర పప్పు తినటం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. గర్భంలో పెరిగే ప్రాణానికి తొలి డాక్టర్ తల్లే. అందుకే నవమాసాల ప్రయాణములో తల్లి తన ఆరోగ్యంతో పాటు లోపల ఎదిగే బిడ్డ ఆరోగ్యం విషయంలోనూ ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన పోషకాహారం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.
అప్పుడే పండంటి బిడ్డను సొంతం చేసుకోవాలన్న కల సాకారం అవుతుంది.